హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు శుభ శనివారం అండి. శనివారం రోజంటేనే చాలా ఇష్టమండి అందరికీ కూడా. నాకు అంతకంటే ఇష్టమండి. మీకు చెప్తూ ఉంటాను ఎప్పుడూ కూడా. నాకు శనివారం, శుక్రవారం అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే అప్పుడు చేసుకునే పనులు ఇలా గుమ్మం ముందు చాలా ఆనందాన్నిస్తాయండి. ఎలాగైనా కూడా కొంచెం పండగ తర్వాత లేట్ లేస్తున్నానండి. ఎందుకో కొద్దిగా ఒంట్లో నలతగా ఉంటుంది. ఇంకా ఎలాగైతేనేంటి పనులైతే చేసుకోవాలండి. తప్పదు కదా! మనమే చేసుకోవాలి. ఇలా పొయ్యి పూజయితే ఇంకా అలవాటయిపోయిందండి. ఎందుకనంటే, మనము ఇంకా శనివారం రోజున ఏదైనా నైవేద్యం చేస్తానండి స్వామివారికి. అప్పుడు మనం ఫస్ట్ పొయ్యి పూజే చేసుకుంటానండి. ఫస్ట్ పొయ్యి పూజ చేసుకుంటేనే నేనేదైనా నైవేద్యాలు చేసుకునేటప్పుడు పనికొస్తుందనని పాలైనా వేడి చేసుకున్నా కూడా స్వామివారికి పాలు తీస్తాను కదండీ! అందుకనే ఫస్టు పొయ్యి పూజ చేసేయాలండి నేను. ఆ తర్వాత మా వారికి కొద్దిగా టీ పెట్టేసానండి. ఇంకా ఆయన పాలు పెట్టంగానే టీ ఎప్పుడు పెడతది అని చూస్తూ ఉంటాడండి. దేవుడికి కొన్ని పాలు తీసేసి పక్కకి నైవేద్యానికి ఇంకా ఆ తర్వాత ఇంక ఈ పని చేసుకుంటానండి. టీ పెట్టేసి, ఆ టీ పెట్టేసిన తర్వాత నాకు కూడా తాగబుద్దవుతదండి. టీ చూడంగానే ఎందుకోనండి ఎక్కడలేని ప్రాణాలు ఇంకా దానికి అలవాటు పడ్డ వాళ్ళైతే మాత్రం తప్పకుండా టీ చూడంగానే తాగాలనిపిస్తదండి. అలాగే ఇంకా టీ తాగేసిన తర్వాతే బిస్కెట్లు తిని పూజ చేసుకున్నానండి. ఇంకా టీతో పాటు 4 బిస్కెట్లు లేకుండా ఉంటే బాగుండదండి. ఎందుకనంటే, ఆ రోజు ఒక్క పొద్దేనండి నేనేమి తీసుకోను. కానీ నేను తిని పూజ చేసిన రోజులు కూడా ఉన్నాయండి. టిఫిన్ తిని పూజ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఒకేలా ఉండదండి ఎప్పుడు కూడా. మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి. అలా ఉంటుందండి. ఆ తర్వాత ఈ పిండి దీపారాధన అండి. నేతి దీపారాధన స్వామివారికి చక్కగా పూజనైతే చేసుకున్నానండి. ఈ వీడియో పెట్టానండి. మీకు కొద్దిగా లాంగ్ వీడియో పెట్టాను. మీకు వీలైతే చూడండి. లేదా ఈ షార్ట్ వీడియో అయినా చూసి మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. స్వామివారికి ఇలా అంతా లైట్లు తీసేసి నేను పూజంతా అయిపోయిన తర్వాత దీపపు కాంతుల్లో స్వామివారిని చూసుకున్నా అండి. నిజంగా చేత్తో కట్టానండి. ఈ పూలమాల నేనే కట్టానండి. ఎందుకనంటే కొన్ని విడి పూలు తెచ్చారు మా వారు పూజకి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.